ఈటెల రాజేందర్ అన్న ఒంటరి అనుకుంటాను, ఒక వ్యక్తి అనుకుంటాను. కానీ ఈటెల రాజేందర్ అన్న ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి ఎంబడి అందరం ఆదిశక్తిలో మహిళలంతా అన్నెంబడే ఉన్నాం మేము. అన్నను ఎట్లా చేసి మేము అన్నెంబడే ఉంటాం, అన్ననే గెలిపించుకుంటాం. కానీ అన్నని ఇట్లా చేయడం పద్ధతి కాదు. నిన్నటి దాకా అన్నడు సొమ్ము తిన్నోళ్ళు ఇవాళ అన్నని విమర్శిస్తాను. ఇవాళ అన్నెంబడి నిన్నటి దాకా అన్నెంబడి తిరిగిండు, నిన్నటి వరకు తిరిగి అన్నని ఒంటరి చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఉన్నాడు, అన్న ఒంటరి అస్సలు కాదు, న్యాయం ఉన్నది, దేవుడు ఉన్నాడు. మహిళ ఉన్నాం అందరం ఎంబడి సపోర్ట్గా. అన్న గెలిచేదాకా నిద్రపోవు, అన్న ఎంబడే ఉంటావు. ఇంటింటికి గడప గడపకు మహిళలమంతా శక్తి. ఈ శక్తి ఎక్కడ దాకా పోతుంది అంటే కేసీఆర్ దాకా పోతుంది. మహిళలు అంటే వట్టోళ్ళు కాదు, ఏదో నలుగురు లీడర్ పోయినంత మాత్రాన అన్న ఉంటారు అనుకుంటారు. కానీ అన్న అస్సలే ఉంటారు కాదు. అన్న ఎంబడి అంతా మహిళలే ఉన్నాం, మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళలమంతా బొచ్చడు మంది ఉన్నాం మేము. అన్న ఒంటరి చేద్దామంత అన్న సొమ్ము బొచ్చడు తిన్నాడు. 20 ఏళ్ళు అన్న ఎంత కష్టపడ్డాడు పార్టీ కోసం, ఎంత చేసిండు, ఎన్ని రైలు రోకోలు ఎన్ని ఇచ్చేసిండు. ఉద్యమకారుడు అన్న, ఉద్యమం అప్పుడు ఎంత కష్టపడడం మేము చూసినాం. మా నియోజకవర్గాలు అన్నెంబడి మేము తిరిగినాం. అప్పుడు ఇంటికి మంచిలు అడుకొని తాగిండు అన్న. అప్పుడు కేసీఆర్ ఇక్కడ కుడి కూసమన్నాడు చేసిండు. ఇప్పుడు అన్నాడా కేసీఆర్ ను? అప్పుడేమన్నా అన్నాడా? అన్నానికి ఇప్పుడు నిన్నటి దాకా అన్నెంబడి ఉండి అన్న నువ్వు నమస్తే అన్న నువ్వే దేవుని అన్నోళ్ళు వాళ్ళ బయటికి వెళ్ళి వాళ్ళు నలుగురు పోయినంత మాత్రాన అన్నకి ఏం కాదు, న్యాయం ఉన్నది, దేవుడు ఉన్నాడు. 10 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళు బతికినా చాలు. మనం ఎల్లకాలం బతకం. మీరు ఇవాళ మేము పదవుల కోసం పోలే అంటారు, పోయిండ్లు పోలే అంటారు, పోర్లే అయినా ఏం కాదు. మా అన్నకు మేము అంతా ధైర్యంగా ఉన్నాం. ఆడవాళ్ళంతా ఆడవాళ్ళు తలుసుకుంటే కాంతి ఏది లేదు. ఆడవాళ్ళంతా ఆది పరాశక్తిలో. ఇక్కడ కాదు, జంబిగుట్ట కాదు, హుజరాబాద్ కాదు, కరీంనగర్ కాదు, హైదరాబాద్ దాకా కేసీఆర్ దాకా పోతాం. కేసీఆర్ కూడా అందరం మహిళల ఓట్లేసే గెలిపించినాం. ఎవరం వేసినాం మహిళలు అందరం కేసీఆర్కి వేసినాం. మా ఈటెల రాజేందర్ అన్నాడు కదా, కేసీఆర్ అన్నాడు కదా అని మేము అనుకున్నాం. మాకు ఈటెల రాజేందర్ అన్నాడు కుడుపుసం అంటాడని మేము హుజరాబాద్ కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు మేము రాలేదు. అందరం మహిళలు అందరం అక్కడికి అందరం వచ్చినాం. మా అన్న కోసం వచ్చినాం. ఏ తప్పు చేసిండు అని ఎవరు చేస్తలేరా? కారణం చెప్పాలి. ఏం తప్పు చేసిండు అన్న ఎవరు చేస్తలేరా? వీళ్ళంతా శుద్ధ పూసలా, నీతి మంతులు అందరూ? ఎవ్వరు నీతి మంతులు కాదు, ఎవరు శుద్ధ పూసలు కాదు. ప్రతి ఒక్క కష్టాన్ని మా అన్న అర్థం చేసుకున్నాడు. అన్న ఉంటారు అనుకుంటారు, ఇంటింటికి టీవీలు చూసుకుంటే ఎట్లా ఎడతానో తిండి కూడా తింటలేము, అన్నకి ఇట్లా అన్యాయం జరిగిందని. అంటే ఎవరు వచ్చి పలకరించలేదు. ఏ మంత్రి కానీ ఇప్పటి వరకు వచ్చి పలకరించలే. కానీ ఆ మంత్రి మాత్రం వచ్చి పలకరించి మేము ఉన్నాం మీరు బాధపడకుండా సపోర్ట్ ఇచ్చిండు. అట్లా ఒక్క ఏ కేసీఆర్ ఏ మంత్రి ఇంతవరకు కూడా పరామర్శించి ఒక్క లీడర్ కూడా ఇంతవరకు ఎప్పుడు చనిపోయిన వాళ్ళు ఇంటికి పరామర్శించుడు మాట్లాడు అనేది లేదు. అది ఒక్క మంచి పద్ధతి ఎవరికి ఉన్నది, ఒక ఈటెల రాజేందర్ అన్నకే ఉన్నది. ఎంత మంచి వ్యక్తి అంటే